హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి చాప్టర్ నెంబర్ 7, మెమరీ ఓవర్లోడ్. మానవ మనుగడ ఎలాగైతే ప్రోగ్రెస్ అయిందో అందులో చాలా థింగ్స్ జరిగాయి, మనం చూస్తూ ఉన్నాము. అంటే కాగ్నిటివ్ రెవల్యూషన్లో ఎలాగా తను ఏప్స్ నుంచి హ్యూమన్ హోమో సాపియన్స్గా ఎలా వచ్చాడో, దాని ముందర నియాండర్థాల్స్, హోమో ఎరెక్టస్, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ని మనం చూస్తూ వచ్చాం. కానీ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనుషులు ఫుట్బాల్ ఆడాలి, లేకపోతే క్రికెట్ ఆడాలి, ఇలాంటి థింగ్స్ లేవు. అఫ్కోర్స్ మనం బ్యాట్ పట్టుకొని కొట్టచ్చు, లేకపోతే చేత్తో బాల్ వేయచ్చు, స్పిన్ వేయచ్చు అనేది ఉంది. తిప్పి ఒకే దగ్గర పడకుండా క్రాస్గా వేయచ్చు అనే పాయింట్ అయితే ఉంది. అలాగే ఎవరన్నా స్లెడ్జింగ్ చేయొచ్చు, వాళ్ళని కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలంటే తిట్టచ్చు, స్లెడ్జింగ్ చేయొచ్చు అనే పాయింట్ కూడా ఉంది. కానీ ఆల్ పుట్ టుగెదర్ ఇలా క్రికెట్ ఆడొచ్చు, లేకపోతే వైట్ బాల్ వేయచ్చు, ఈ బౌండరీ దాటితే 4 అవుద్ది, 6 అవుద్ది అనేది మానవ మనుగడలో లేదు. ఇది ఒక ఇమాజిన్ రియాలిటీ, మనం ముందరే చదువుకున్నాం. సో ఈ అపోజిషన్ టీమ్తో ఆడడము, లేకపోతే ఒక 10 మంది గుంపు కలిసి అసలు తెలియని వాళ్ళతో, వాళ్ళందరూ బిలీవ్ చేసే సేమ్ సెట్ ఆఫ్ రూల్స్తో మనం క్రికెట్ ఆడొచ్చు. అంటే మామూలుగా మనం గ్రౌండ్కి వెళ్తాం, ఒకళ్ళమే వెళ్ళినా కానీ అసలు తెలియని టీంలో ఉండి నన్ను రప్పించుకుంటారు, నేను ఆడతాను బ్యాటింగ్ బౌలింగ్ అంటే వాళ్ళు రప్పించుకొని ఆడుతారు. నువ్వు ఎవరో తెలియదు, అసలు ఎప్పుడు చూసుంటారు, అయినా కానీ ఆడేస్తారు. ప్లస్ అవతల టీం వాళ్ళు కూడా ఉంటారు, అవతల టీం వాళ్ళు కూడా ఎవరు తెలియదు, కానీ మీరు ఆ టీంకి మన టీం అనుకునే ఫీలింగ్తో ఆడడం మొదలు పెడతారన్నమాట. ఇదంతా కూడా ఒక ఇమాజిన్ రియాలిటీ. యాక్చువల్ ఫామ్ ఆఫ్ ఎవల్యూషన్లో ఈ పాయింట్ ఏమీ లేదనమాట. సో మన జీన్లో ఇది స్టోర్ అయి ఉండదు, అంటే హార్డ్వైర్ ఉండదు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు పప్పీస్ ఇలా ఉన్నాయనుకోండి, అవి ఆడడము, సరదాగా ఆడడము, నాకడము, ఇవన్నీ క్యాచ్ చేయడము, అవన్నీ ఏంటంటే వాటి జెనెటిక్ డిఎన్ఏలో ఆల్రెడీ ఇంబైబ్ అయి ఉంది. అలాగే మనకి క్రికెట్ ఆడాలా, ఫుట్బాల్ ఆడాలా అనేది ఎప్పుడు లేదు. సో ఇదే థింగ్ మనం లార్జ్ స్కేల్ అప్లై చేస్తే కింగ్డమ్స్, ఒక రిలీజియస్ నెట్వర్క్స్, అంటే చర్చెస్ కానీ, లేకపోతే టెంపుల్స్ కానీ, గురుద్వారాస్ కానీ, వాటి చైన్స్, అలాగే ట్రేడ్ నెట్వర్క్స్, ఒకరితో ఒకరు వ్యాపారం చేయడము, ట్రేడ్ రూల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మనం చూస్తే క్రికెట్ రూల్స్, ఫుట్బాల్ రూల్స్ ఇంకా తక్కువ సింపుల్గా ఉన్నాయి. అప్పటి కాలం ఉన్న ఫోరేజర్స్ కూడా వాటిని గుర్తుపెట్టుకొని మిగిలిన పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అంటే సాంగ్స్ పాడడం, వంట చేసుకోవడము, బొమ్మలు గీయటము, ఈ గేమ్ ఆడుతూ కూడా చేసుకునేట్టు చేయొచ్చు. కానీ యాజ్ అండ్ వెన్ ఈ సిస్టంలో ఎక్కువ మంది పీపుల్ ఇముడుతూ వచ్చారు, అంటే ఒక గుంపు, ఒక చిన్న విలేజ్, లేదా ఒక టౌను, ఒక సిటీ, ఒక కార్పొరేషను, ఒక కింగ్డము, ఒక స్టేట్, ఒక నేషన్ నుంచి మళ్ళీ వరల్డ్, దానికి ఒక యూనియన్, ఓకే, అలాగ మళ్ళీ నేటో, లేకపోతే మన యునైటెడ్ స్టేట్స్తో కలిసి ఉండే యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, యుఎన్ఓ, ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉండేదానికి వాటిలో ఇంత హ్యూజ్ మంది మ్యానిపులేట్ చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాలా, చాలా సెట్ ఆఫ్ రూల్స్ కావాలా, చాలా డైవర్సిటీస్ ఉంటాయి. వాటన్నిటిని ఒక హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక్కటిగా ప్రాసెస్ చేయలేదన్నమాట. ఇది ఎందుకు ఇంపార్టెంటో మనం చూస్తాం. అంటే మన ఈ టైటిల్ ఏదైతే మెమరీ ఓవర్లోడ్ వచ్చింది, ఆ మెమరీ ఓవర్లోడ్ ప్రాబ్లమ్ని అగ్రికల్చర్ రెవల్యూషన్ ఎలా సాల్వ్ చేసాం, అంటే ఇంత పెద్ద వ్యవస్థలు బిల్డ్ అవ్వడానికి బేసిక్ కారణం ఏంటి అనేది మనం చూస్తూ వచ్చాం అనమాట. సో ఇలా చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసాం అనుకోండి, ఈ కోఆపరేషన్ హ్యూమన్సే కాదు కదా, జంతువుల్లో కూడా ఉన్నాయి కదా. అంటే మీరు అన్నారు చింపాంజీస్, అంటే ఒక 50-100 చింపాంజీస్ కన్నా ఎక్కువ కోఆపరేట్ చేయవు, బాగానే ఉంది. చీమలు ఉన్నాయి, వేలల్లో వందల్లో చీమలు కోఆపరేట్ చేసుకుంటాయి. అలాగే తేనెటీగలు ఉన్నాయి, అవి కూడా వేలల్లో వందల్లో చేస్తూ ఉంటాయి. వాటికి ఒక హనీ బీ ఉండిద్ది, ఒక వర్కర్ బీ ఉండిద్ది, అవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ వాటి డిఎన్ఏలో ప్రోగ్రామ్ చేసుకొని ఉంటాయి అన్నమాట. వాటిల్లో వర్కర్ బీ వచ్చేసి హనీ తీసుకొచ్చేసేసి తేనె పొట్టులో వేస్తూ ఉంటుంది. అలాగే క్వీన్ బీ వచ్చేసి ఎగ్స్ లే చేసేసి వాటి సంతానాన్ని పెంచుతా అలా ఉంటుందన్నమాట. వాటిల్లో అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఈ బీహైవ్స్లో వీటిల్లో ఆ వర్కర్ బీ వచ్చి నా జీతం పెంచండి అని చెప్పి ధర్నా చేయడము, లేదా కోర్టులు, లాలు ఉండడము, లాయర్స్ ఉండడం అనేది లేదనమాట. సో అవన్నీ ఏంటంటే వాటి నేచర్ని, వాటి డిఎన్ఏలోనే అలా ఉండాలి అనేది ఇంబైబ్ అయిపోయాయి. కానీ మనుషులకి అలా లేదు. ఓకే, ఈ సపరేట్ థింగ్ అనేది లేదు, అందరూ ఈక్వల్గానే ఉన్నారు యాజ్ సచ్. కాకపోతే మనం
క్రియేట్ చేసిన ఇమాజిన్ రియాలిటీతో ఆపరేట్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, సోషల్ ఆర్డర్ ఉందనుకోండి, మన డిఎన్ఏ ప్రోజనీలో ఏమి లేదు. ఇప్పుడు మనం రిలీజియన్స్ కానీ, క్యాస్ట్ పరంగా కానీ, లేకపోతే డిఫరెంట్ మేబీ కలరు, రేసు, ఎథ్నిసిటీ బాండ్ ఉన్నదానికి వేరే ఉండొచ్చు. కానీ ఉన్న ప్లేసుల్లో కూడా మనం చూసాం అనుకోండి, కలర్, రేస్, ఎథ్నిసిటీ పక్కన పెడితే అక్కడ ఉన్న ప్లేస్లో కూడా డిఫరెన్షియేట్ చేస్తామంట. వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు దళితులు, వీళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పేటివి రియాలిటీలో బయోలాజికల్గా డిఎన్ఏలో ఎంబైడ్ అయ్యి ఏమీ లేదు. అది మనం క్రియేట్ చేసుకున్న ఇదే. ఓకే. సో, అంటే డిఎన్ఏ మనం ఒక శూద్రుడి డిఎన్ఏ చేసినా, లేకపోతే ఒక బ్రాహ్మణుడి డిఎన్ఏ చేసినా ఒకేలాగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి, వాళ్ళు వేసుకున్న డ్రెస్సు విధానము, వాళ్ళకున్న డబ్బులు బట్టి, పరపతి బట్టి థింగ్స్ మారొచ్చేమో కానీ మిగిలినంతా సేమే ఉంటుందన్నమాట. ఈ ఈ ఈ ఇమాజినరీ రియాలిటీని ఏదైతే ఫీడ్ చేస్తారో, ఇప్పుడు మనం చూసాం కదా, కింగ్ హమ్మురాబి అని చెప్పి అతను ముగ్గురు సెట్ కింద పీపుల్ని డివైడ్ చేశాడు. ఒకళ్ళు సుపీరియర్స్, ఒకళ్ళు కామనర్స్, ఇంకోరు స్లేవ్ అని చెప్పేసేసి. సో బీహైవ్ సిస్టంలో వచ్చేసి అది న్యాచురల్ డివిజన్. క్వీన్ బీ అనేది ఉంటుంది, మిగిలిన పనిచేసే బీలు ఉంటాయి అనేది న్యాచురల్గా డిఎన్ఏ పరంగా జరిగిన డివిజన్. కానీ మన మనుషుల్లో ఉన్న దాంట్లో అది న్యాచురల్ డివిజన్ కాదు, ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. వీళ్ళకి వాళ్ళకి ఎబిలిటీస్లో ఏముండదు. నిజంగా చూసి ఒక బిడ్డని, రాజు బిడ్డని మార్చేసి మనం చూసాం అల్లు అర్జున్ సినిమాలో ఎలా అయితే మార్చేసి ధనికుడికి పేదవాడికి వాళ్ళిద్దరూ స్వాప్ చేసి పెడుతుంటారో, వాళ్ళు అలాగే గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తారు. మేబీ మెంటాలిటీ పరంగా డిఎన్ఏలో వచ్చిన కొంత తేడా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా యాక్చువల్ ఎబిలిటీలో ఏ తేడా ఉండదన్నమాట. ఈ థింగ్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్, రిలీజియస్ స్ట్రక్చర్స్, ఈ బిలీవ్ చేసి మనం ఏదైతే చెప్పిచ్చేస్తూ ఉంటాయో అవి చాలా ఫ్రెజైల్. ఓ 2 జనరేషన్స్ మొత్తం ఆగిపోయి చేస్తే ఎవడికి ఏం గుర్తు లేకపోతే అసలు వాళ్ళు స్టార్ట్ అయ్యి చేసేది మొత్తం అంతా కూడా మారిపోద్ది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంత లాంగ్వేజ్, ఇంత ప్రోగ్రెస్ అయ్యి ఇంత ఉంది. మనం కొన్ని ఏరియాస్లో చూస్తూ ఉంటాం, ఐసోలేటెడ్గా జీవించే కొన్ని ట్రైబ్స్ ఉంటాయి. ఎక్కడ ఏది హ్యూమన్ అంటే ప్రోగ్రెస్ అయిపోయిన హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఉంటారు. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వాటిలో చూస్తే వాళ్ళు ఇంకా కూడా ఆది మానవుల్లాగానే జీవిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళకి మనకున్నంత ప్రజ్ఞ, థింగ్స్ అవి తెలియవన్నమాట. మనం చూడంగానే బాణాలేస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా, అంటే దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఆర్డిఓ అండ్ మిలిటరీ జోన్, ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటే వాళ్ళు అప్పటికి ఇప్పటికి బాణాలేస్తూ ఉంటారు వీళ్ళున్న ఇళ్ళ మీదకి వాటికి. అలాగే సేమ్ గోచి కట్టుకునేసి తిరుగుతూ ఉంటారు, బాణాలేసి చూస్తూ ఉంటారు. హంటర్ గ్యాదర్స్ కింద ఇంకా ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వలేదు. అంటే ఎక్కడైతే ఈ నర్చరింగ్, ఈ స్కూలింగ్, ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోద్దో మనుషుల ప్రోగ్రెస్ అనేది మొత్తం అతలాకుతలం అయిపోద్ది. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది డిఎన్ఏలో ఫీడ్ అయింది కాదు. ఇది ఓవరాల్‌గా మనిషికి టైమ్ టు టైమ్ బాగా రుద్ది మనం గుర్తు చేస్తా ఉంటాం. అంటే స్కూలింగ్ వల్ల గానీ, సొసైటీ వల్ల గానీ, ఇవి గానీ మనం చెప్పి చేస్తా ఉంటాం. సో ఈ పాయింట్ ఏంటంటే, ఈ ఎంపైర్స్ అనేది ఈ హ్యూజ్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తే, అంటే వీటిలో డిఫరెంట్ థింగ్స్, ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళకున్న నిధులు ఎన్ని కానీ, వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్సెస్ కానీ, ఎన్ని బస్తాలు బియ్యం పండించారు, దాని నుంచి ఎంత వెపన్స్కి చేశారు, ఎన్ని ఏనుగులు రాజుకున్నాడు, ఏమైనా కొత్త టెక్నాలజీ వెపన్స్ తయారు చేశాడా, లేకపోతే ఆర్మీని ఎంత పెంచుకుంటున్నాడు, దండయాత్రకి ఎలా వెళ్తున్నాడు, వేరే దాన్ని ఎంత ట్యాక్స్ చేస్తున్నాడు, ఈ కౌంట్ అంతా కూడా ఈ డేటా అనేది జనాలు పెరిగే కొద్దీ ఎన్ని పండగలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని షిప్పులు ఉన్నాయి, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఏ దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, వేరే వాళ్ళతో ఎలా వ్యాపారం చేస్తారు, ఇవన్నీ కూడా వెళ్ళే కొద్దీ ఇన్ఫర్మేషన్ పెరుగుతూ ఉంటుంది. ఒక హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీలో ఇదంతా ఫిట్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో ఈ కెపాసిటీ అనేది లిమిటెడ్. సో వీటిని, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ ఎలా అయింది అనే దానికి మనకి ఇప్పుడు ఆల్రెడీ తెలుసు. ఈ మెమరీ ఓవర్లోడ్ అయ్యిన దానికి మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రైటింగ్. సో రైటింగ్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది వస్తుందన్నమాట. ఈ హ్యూమన్ బ్రెయిన్‌లో అప్పటి కాలంలో కూడా ఉండేవాళ్ళు. అంటే ఈ ప్రాబ్లమ్‌ని ఫస్ట్ సాల్వ్ చేయడానికి రైటింగ్ రాకముందు చూసేదానికి ఏంటంటే, మనుషులు మైండ్‌లోనే గుర్తుపెట్టుకొని చేసేవాళ్ళు అన్నమాట. అంటే మెమరీ పీపుల్ ఉంటారు. అంటే మన రాజ్యం ఎంత నుంచి ఎంత దాకుంది అనేది వాళ్ళు చెప్పగలుగుతున్నాడు. మనం 'బాహుబలి' సినిమా చూసాం. తూర్పున ఈ పర్వతాలు, ఈ పశ్చిమాన ఈ నది తీరాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు కదా రాజు వచ్చేప్పుడు. సో అలా చెప్పి వాళ్ళు మెమరైజ్ చేసి చెప్తా ఉండాలి. ఆ రాజుల గురించి కథలల్లంతా వాళ్ళు అదే చెప్పేసేసి వాళ్ళ హిస్టరీని అలాగా మెంటల్ మెమరీ కింద చేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటిదాకా ఉండిద్ది, ఆ మనిషి బతికిన 90 ఏళ్ళో, 80 ఏళ్ళో ఉండిద్ది. దాని తర్వాత చనిపోతే ఆ బ్రెయిన్‌తో పాటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా పోద్ది.
దాని తర్వాత నుంచి మళ్ళీ వెనక్కి ఫార్వర్డ్ అవుతుంది. ఆ ఫార్వర్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ జనరేషన్‌లో ఆ మెమరీ గురించి ఉన్న అతనికి ఆ నాలెడ్జ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, మనం చూస్తే మన వేదాలు లేకపోతే ఈ చాలా వరకు శాస్త్రాలు, కాగితాలు ఈ రైటింగ్ రాకముందర కూడా వోకల్‌గా ఒకళ్ళు మాట్లాడి మంత్రాలు ఇయన్నీ కూడా పద్యాలు ఇయన్నీ కూడా ఏందంటే వోకల్‌గానే ట్రాన్స్‌ఫర్ అవుతా వచ్చాయన్నమాట. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి గుళ్ళలో చేసి. అంటే దట్ ఈస్ ద మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ పీపుల్ యూజ్డ్ టు యూజ్ బిఫోర్ రైటింగ్ కేమ్ ఇంటూ పిక్చర్. సో, అలాగా ఒక గుంపు మంది అలా ఉండేవారు. హై కెపాసిటీ దాని గురించే డెడికేటెడ్‌గా ఉండేవాళ్ళు. అదొక స్కిల్. అదొక కైండ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ ట్రాన్స్‌పోర్ట్ చేసి. ఎప్పుడైతే రైటింగ్ రాలేదో. సో, ఎప్పటినుంచి అయితే ఈ రైటింగ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చేసిందో ఈ ఈ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయి. ఫస్ట్ ఎక్కడ ఈ పాయింట్ అనేది మనకొచ్చిందంటే సుమేరియన్స్ స్టార్ట్ చేశారు. సుమేరియన్స్ అనే వాళ్ళు మెసొపొటేమియన్ సివిలైజేషన్‌లో ఈ రైటింగ్స్ అంటే కింగ్డమ్ ఎక్స్‌పాండ్‌కి చేసేవారు. ఈ లిమిట్‌ని ఎలా క్రాస్ చేసి ఫస్ట్ చేశారంటే, ఫస్ట్ రైటింగ్ మనకి అందుబాటులో ఉన్న రైటింగ్ గనక చూస్తే ఈ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఎక్కువ ఉండేదనమాట. అంటే నంబర్స్. ఇన్ని బస్తాల ధాన్యము 3 ఏళ్లలో పలానా అతను ఇచ్చాడు అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చేసి ఒక శిలాశాసనం మీద రాసి పెడతారనమాట. అంటే ఆ శిలాశాసనం అంటే అప్పట్లో క్లేది. అంటే మట్టి ముద్దల్ని మీద రాసేసేసి అచ్చులు వేసి దాన్ని కాలిస్తే అది ట్యాబ్ ట్యా టాబ్లెట్ కింద ఉండి దాన్ని నువ్వు ఎప్పుడైనా చూసుకొని రెఫర్ చేసుకోవచ్చంట. నాకు ఇచ్చాడనే దానికి సాక్ష్యం ఇది అని ఒక శాసనంలాగా అంటే ఒక డాక్యుమెంట్, ఒక బాండ్ అప్పిచ్చాడు అనే దానికి మనం ఎలా బాండ్ క్రియేట్ చేస్తాం. లేకపోతే ఇల్లు నీది అనే దానికి ఒక రిజిస్టర్డ్ బాండ్ ఎలా క్రియేట్ చేస్తాము. లేకపోతే నువ్వు కరెంట్ బిల్ ఇంత కట్టావు. లేకపోతే పలానా గ్రోసరీ స్టోర్‌లో ఈ ఐటెమ్స్ కొంటే ఇంత బిల్ వచ్చిందనేది ఎలా అయితే ఇచ్చావో అలాంటి బాండ్ ఫస్ట్ రైటింగ్స్ యొక్క ఫైండింగ్ వచ్చిందనమాట. దీంట్లో యూజ్ చేసిన మెయిన్ థింగ్స్ ఏంటంటే మొత్తం లాంగ్వేజ్ అనేది బాగా ఎవాల్వ్ అయింది. మనము చూసాము. యానిమల్స్ కూడా లాంగ్వేజ్ ఉంది. కానీ చాలా తక్కువగా 2, 3 వర్డ్స్ దాకే ఉండేది. కానీ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, డిఫరెంట్ సెంటెన్సెస్ ఫార్మేషన్ అయన్నీ లాంగ్వేజ్ చాలా హైగా మెచ్యూర్ అయిపోయింది. కానీ ఫస్ట్ అయితే రైటింగ్ వచ్చిందో మెయిన్ థింగ్ ఏందంటే 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మ్యాథమెటికల్ యాస్పెక్ట్స్. నంబర్స్‌ని నోట్ చేయడం అన్నమాట. డిఫరెంట్ బేస్ సిస్టమ్. సుమేరియన్ టైమ్‌లో ఉన్నప్పుడు 6 బేస్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. అంటే బేసిక్స్ అంటే అన్నిటిని 6లలో కొలుస్తారన్నమాట. 6, 12, 36 అలాగా 360 అలాగా ఉండేటోడు. అంటే ఇప్పుడు మనం కూడా చూస్తే చాలా మటుకు మన డే అనేది 24 అవర్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. ఓకే. పొద్దున్నుంచి రాత్రి 10లో కాదు. 10 అవర్స్ అని పెట్టుకొని మనం చేసుకోవచ్చు కదా! కాదు. అది ఫస్ట్ వచ్చింది కాబట్టి 24 అవర్స్ డే కింద డివైడ్ అయింది. దాంట్లో ఎలా ఉంది ఒక అవర్‌కి 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్‌లో మళ్ళీ 60 సెకండ్స్ ఉంటాయి. సో, ఆ 6 అనే నంబర్ అనేది సిగ్నిఫికెంట్‌గా అటు ఇటుగా వచ్చింది. అలాగే మనకి ఇయర్లీ 365 డేస్ ఉంటాయి. అలాగే సర్కిల్‌లో 360 డిగ్రీస్ ఉంటాయి. ఈ థింగ్స్ అనేటివి కూడా 6 బేస్ సిస్టమ్‌తో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మనం ఇప్పుడు వాడేది 10 బేస్ 10 సిస్టము. దానివల్ల ఎక్కువ అర్థమెటిక్ మానిప్యులేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇంకా ఈజీగా ప్రివలెంట్‌గా చేయగలుగుతున్నాం. ఇదొచ్చేసేసి హిందూ సిస్టమ్ అనమాట. అంటే మన ఇండియన్స్ కనిపెట్టిన సిస్టమే. దాని నుంచి మన పైన ఈ అరబ్స్ ఆక్రమించారు కాబట్టి వాళ్ళు కాపీ కొట్టి దీన్ని సిగ్నిఫికెన్స్ అబ్జర్వ్ చేసుకొని మిగిలిన యూరోప్, మిగిలిన ప్రపంచానికి వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు అరబిక్ నంబర్స్ లేకపోతే హిందూ అరబిక్ నంబర్స్ కింద స్ప్రెడ్ అయ్యి వచ్చినాయంట. కానీ ఆరిజిన్ ఆ జీరో ఆరిజిన్ అంటాం కదా! బేస్ 10కి ఆరిజిన్ ఆఫ్ జీరో అంటే వాల్యూ లేని దానికి కూడా ఒక వాల్యూ వేసి పెట్టడం అనేది ఇండియా నుంచి వచ్చింది. దానివల్లే ఆ మల్టిపుల్ 100, 1000, 10,000 ఈ నంబర్స్ అనేటివి రావడం వచ్చాయన్నమాట. సో, ఇది ఎంతో తమాషా విషయం. అంటే మనం నిజంగా అనుకున్నాం ఇప్పుడు మన స్కూల్‌కెళ్ళి పిల్లలకి నేర్పించి ఏబీసీడీలు 1, 2, 3, 4లు కౌంటింగు, కలర్స్ ఇవేవైతే నేర్పిస్తున్నామో ఇవన్నీ రైటింగ్‌లో చూసి ఐడెంటిఫై చేయడం అని నేర్పిస్తున్నామో మనం చూస్తాం. ఫస్ట్ పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. అంటే నడవడము చు ఇవి చేయడం నేర్చుకున్న తర్వాత మాట్లాడడము, మాట్లాడిన దాని తర్వాత రాయటము, చదవటము, థింగ్స్‌ని గుర్తుపట్టడము, ఈ థింగ్స్‌ని నేర్చుకోవడం వాటిలో ఎబిలిటీని మనం షార్ప్ చేసుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట. డీఎన్ఏలో ఆ ఇంటెలిజెంట్ క్యాపబిలిటీ ఉన్న బ్రెయిన్ కెపాసిటీ ఉంది గానీ, ఈ డేటా అయితే ఎంప్టీగానే వస్తారు పిల్లలొచ్చినప్పుడు. వాళ్ళేం నంబర్స్ నేర్చుకొని పొట్టలోనే ఏమి వచ్చేసారు. వాళ్ళొచ్చిన తర్వాత నేర్చుకుంటారన్నమాట. సో, ఈ థింగ్స్ అలాగే ఈ రిలీజియస్ థింగ్స్ ఇవి అనేటివి కూడా అలాగే ఉంటాయన్నమాట. ఎంత బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన అతన్ని కూడా మనం తీసుకెళ్ళేసేసి పాలస్తీన్‌లోనో, హమాస్ మధ్యలోనో పెట్టామంటే వాడు హమాస్
గానే పెరుగుతాడు. అలాగే జ్యూస్‌ని కూడా తీసుకెళ్ళేసేసి మంచిగా సిక్కులో పెట్టామంటే వాడు పకిడి చేసుకొని బయటికొస్తాడనమాట. ఓకే. వాడికి డీఎన్ఏలో ఏం ఫీడ్ అవ్వదు. డీఎన్ఏలో ఫీడ్ అయితే వాడికి తెలిసిపోద్ది. ఎంత థింగ్ చేసినా గానీ, అరే! వీళ్ళంతా మోసం చేస్తున్నారు. మనం ఇది కాదు ఇది అని చెప్పేసేసి. ఎక్కడుంటారో అట్లే అలవాటు పడతారనమాట. ఇప్పుడు మనం 'మోగ్లీ' సినిమా వాటిలో కూడా చూస్తుంటాం అనమాట. ఒక మనిషి తప్పిపోయి జంతువుల మధ్యలో, వుల్ఫ్ మధ్యలో పెరిగితే అతను వుల్ఫ్ అనే దాంతోనే నమ్మకంతోనే జీవిస్తా ఉంటాడనమాట చాలా కాలం వరకు. ఇది 2 కాళ్ళ 4 కాళ్ళ మీద పాకుతా, ఎళ్తా వాళ్ళతో పాటే ఊలలు వేస్తా అలా చేసుకుంటా ఉంటాడనమాట. కానీ ఎప్పుడైతే అతను తెలుసుకుంటాడో మనుషుల జాతి వేరే, నువ్వు ఇతనికి చెందినవాడని ఎప్పుడైతే అందులో క్యారెక్టర్ చూపిస్తాడో అప్పుడు అతను రియలైజ్ అవుతాడు. ఓహో! వీళ్ళు వాడతారు. మనిషికి మనకి తేడా ఫైర్ వాడటం అని చెప్పి చూపిస్తా ఉంటారు కదా! సో, అంత ఫ్రెజైల్‌గా ఉంటది. మనం నేర్చుకున్న థింగ్స్ ఇయన్నీ. అందుకే వాటిని నిలబెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే లాస్ గానీ, లేకపోతే ఈ థింగ్స్ కానీ, లా థింగ్స్ కానీ, లేకపోతే మిలిటరీ గానీ, ఒక కంట్రీ అన్న కాన్సెప్ట్ గానీ, దేశభక్తి గానీ, లేకపోతే కల్చర్ గానీ, వీటన్నిటిని ఎందుకంటే దాన్ని ఒక్కసారి వదిలేశారు. ఎక్కువ మంది నమ్మడం మానేశారంటే ఆ సిస్టమ్స్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. అందుకే గూడా వాళ్ళ ఆధిక్యతను చేసుకునేదానికే రిలీజియస్ అన్నీ గూడా మిగిలిన సిస్టమ్స్‌ని కొలాప్స్ చేసి వాళ్ళ దాన్ని అనువదించుకొని చేసుకోవడం వల్ల వాళ్ళందరూ ఒకే ఫార్మాట్‌కి సెట్ అయ్యి ఒకేలాగా ఆపరేట్ అయ్యేలా చేయడం అనేది ముందు నుంచి మానవులు చేస్తా వస్తున్నమాట. సో, ఫస్ట్ అయితే సుమేరియన్స్ ఇది తయారు చేశాడు. అది చూసాం కదా! ఫస్ట్ వచ్చి నంబర్స్ వీటిని. సెకండ్ పార్ట్ వచ్చేసి ఏందంటే సింపుల్ థింగ్స్ అనమాట. అంటే మనిషి పేరు ఆహ్, ఆహ్, మనిషి పేరు లేకపోతే ఐటెమ్స్ అంటే గ్రాసరీ ఐటెమ్స్ వీటు, ధాన్యము లేకపోతే వెపన్స్ పేర్లు అలాగా చిన్న నంబర్స్ అంటే ఒక 10,000 ధాన్యపు బస్తాలు అనే దానికి ఇండికేట్ చేయడము. లేదా ఒక 20 గోల్డ్ కాయిన్స్ అలాంటివి వాళ్ళకి ఆచరణలోకి, వెలుగులోకి రావడం అనేది స్టార్ట్ అయ్యాయనమాట. సో, ఇది అద్భుతం అనమాట. అంటే ఫస్ట్ రైటింగ్‌లో ఏముందంటే ఒక 29,000 బస్తాల బార్లీ అనేది 37 నెలల్లో వచ్చిందని కుషుమ్ అనే అతను సంతకం పెడతాడు. ఆ కుసుమ్ అనే అతను ఒక స్టేట్ హోల్డ్ ఆఫీసరా? లేకపోతే అతని పర్సన్ పేరా? అతను రాసాడనేది ఫస్ట్ దొరికిన రాతపూర్వకమైన శిలాశాసనం వచ్చేసి అదే అనమాట. ఇప్పటిదాకా చూస్తే. దాని తర్వాత ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం గదా! ఏదైతే డిఫరెంట్ థింగ్స్ ఇది మంచి నవలలు, పోయెట్స్, డిఫరెంట్ థింగ్స్ అయన్నీ వచ్చేసేసి మనం వాడుక భాషకి దగ్గరగా ఉండేలాగా ఆ రైటింగ్ స్కిల్స్ అనేటివి డెవలప్ చేస్తూ వచ్చారు. అంటే ఫోనెటిక్స్ కానీ, శబ్దాలు కానీ, పోయమ్స్ కానీ అలాగే మనం మ్యూజిక్‌లో చూస్తే టోన్స్, సంగీతంలో రాగాలు ఇయన్నీ గూడా ఉంటాయి. వాటిని గూడా మనం వ్రాతపూర్వకంగా రిప్రజెంట్ చేయొచ్చు. బుక్‌లో రాసుకొని దాని తాళము, రాగము అని జెప్పి డిఫరెంట్ క్వాంటిటీస్ చేసి దాన్ని మనం రెసిప్రొకేట్ చేసి మళ్ళీ చెప్పేలాగా చేస్తాం. అలాగే ఇంకా గనక చూస్తే ఇంకో అదర్ డైవర్స్ ఎక్స్‌టెంట్ అంటే ఫిజిక్స్, మ్యాథమెటికల్‌గా గ్రో అవ్వడం. అంటే ఇప్పుడు ఫిజిక్స్‌లో మనం చూసాం దేన్ని డిఫైన్ చేసినా గానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా డిఫైన్ చేస్తా ఉంటాం. అంటే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి G=9.8 గ్రామ్స్ పర్ సెకండ్ యాక్సిలరేషన్‌తో గాలికెళ్ళిన వస్తువు కిందకి పడేదానికి ఈక్వేషన్ మనం డిరైవ్ చేస్తే దాన్ని చెప్పడం. అంటే వేరియబుల్స్‌ని చూసుకొని ఆల్జీబ్రా వాడటము. దాన్ని బట్టి చూసుకొని ఇంకా మ్యాథమెటికల్ సైడ్ ఆఫ్ థింగ్స్ వెళ్తే ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, డెరివేటివ్స్ ఇయన్నీ మనం ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆ లాంగ్వేజ్ అనేది ఎంటైర్‌లీ డిఫరెంట్. టోటలీ మ్యాథమెటికల్‌గా ఇంజినీరింగ్ పరంగా చూసుకుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అది థింగ్స్ అనేటివి అలా వెళ్తా వచ్చాయనమాట. సో, ఫస్ట్ వీళ్ళొచ్చింది ఏందంటే ఈ ఎకనామిక్ పర్పస్, టాక్సేషన్ పర్పస్‌కెళ్ళారంట. అలాగే చైనాలో లేదా ఇంకొన్ని ప్లేసెస్‌లో గూడా ఈ లాంగ్వేజెస్ పెరు అనే ప్లేస్‌లో ఇన్కా ట్రైబ్స్ దగ్గర లేకపోతే చిలీ, అర్జెంటీనా, బొలీవియా, ఈక్వెడార్ దగ్గర ఈ లాంగ్వేజ్‌ని బయటపడుతూ వచ్చాయనమాట. ఈ శాసనమే గాకుండా ఇంకొంతమంది ఇంకోలా గూడా చేశారనమాట. అంటే ఒక ఫ్యాబ్రిక్ తీసుకునేసేసి అంటే క్లాత్ గాని, ఒక మంచి బెడ్‌షీట్ తీసుకొని చివర్లో దానికొచ్చిన దారాలకి కలర్స్ ముళ్ళేయడం వల్ల ఎన్ని ముళ్ళేయడం వల్ల కూడా కొన్ని థింగ్స్ చేసామంట. అది కూడా ఎకనామిక్ పరంగా. అంటే ఎవరి ఆస్తి ఏంటి, ఎవరి ల్యాండ్ ఎంత అనేది దాంట్లో రికార్డ్ చేసి చేస్తా వచ్చారనమాట. వీటిని క్వినోల్ క్విపినస్ క్విప్పస్ అనే థింగ్‌తో పిలుస్తా వస్తారనమాట.
సో, ఈ థింగ్స్ అన్నీ జరుగుతా ఉంటాయనమాట. అలాగే కానీ వేరే వాళ్ళు ఆక్రమించడం వల్ల, స్పెయిన్ వాళ్ళు ఆక్రమించడం వల్ల వాళ్ళు లాటిన్ స్క్రిప్ట్‌ని, వాళ్ళ నంబర్స్‌ని తీసుకొనొచ్చి దీంతో రీప్లేస్ చేయగలిగారు. సో, దాని ద్వారా ఆ పాతగా ఉన్న స్క్రిప్చర్స్ చదివేవాళ్ళు, దాన్ని డీకోడ్ చేయగలిగేవాళ్ళు తగ్గిపోయారు. అలాగే ఈజిప్షియన్స్‌కి హెరోగ్లైఫిక్స్ అనే లాంగ్వేజ్ రావడము, అవి బాగా చేయడము. అలాగే మనం డిఫరెంట్ థింగ్ చైనా వాళ్ళు, సెంట్రల్ అమెరికా వాళ్ళకి కూడా డిఫరెంట్ స్క్రిప్చర్స్ అనేవి రావడం మొదలుపెట్టాయన్నమాట. ఏవైతే ఫస్ట్ బాగా ఉన్న నవలలు లేకపోతే మత పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ కానీ, గ్రీక్ వాళ్ళ ఇలియాడ్ కానీ, హిందూ యొక్క మహాభారతం కానీ, బుద్ధిస్ట్ దీపిక కానీ, అవన్నీ కూడా ఓరల్ వర్క్సే. అంటే మాట తీరు వల్ల వచ్చిన థింగ్సే. మెనీ జనరేషన్స్ చూసాం కదా, ఈ ఓరల్గానే ఫార్వర్డ్కి వస్తా వచ్చాయన్నమాట. ఎప్పుడైతే లాంగ్వేజ్ వచ్చిందో వాటిని రాయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో మోర్ అండ్ మోర్ థింగ్స్ రావడం వల్ల, హ్యూజ్ ప్రపోర్షన్లో ఉండడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ పెరగడం వల్ల రైటింగ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి ఈ థింగ్స్ అనేవి రాయడం అనేది స్టార్ట్ చేసడం జరిగాయి అన్నమాట. సో దాని నుంచే ఈ స్కూల్స్ రావడము, రైటింగ్ గురించి సపరేట్ స్కిల్ సెట్ చేయడము, అకౌంటెంట్స్, క్లర్క్స్ రావడము, ఈ జాబ్స్ చేయడానికి మనుషులు రావడం. అంటే వాళ్ళే అప్పుడు కన్నా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎవరైతే లెక్కలు వేయగలుగుతారు, లెక్కలు వస్తే ఉంది వడ్డీ లెక్కలు వేయడము, ఎంత అయింది చేయడము, కౌంట్ చేయడము, ఎన్ని బస్తాలు వచ్చాయి, దాంతో ఎంత కొన్నాము, ఎంత రాజ్యాలు వచ్చాయి, ఇవి చూడడం అనేది, ఇవి అనేటివి స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో మనిషి థింకింగ్ అనేది న్యాచురల్ హ్యూమన్ థింకింగ్కి డిఫరెంట్గా వచ్చింది. అంటే ఇప్పుడు మనం థింక్ చేస్తూ ఉంటాం, సరదాగా కూర్చొని మనకు ఫోటో కనిపిస్తుంది, ఫోటోలో మంచిగా కనిపించగానే అబ్బా మనం మొన్న వెళ్ళిన స్విట్జర్లాండ్ ట్రిప్ గుర్తొచ్చింది, అక్కడికి వెళ్ళి తిన్న ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది అనేది అలా సంబంధం లేకుండా మన బ్రెయిన్ కాగ్నిటివ్గా ఏది పడితే అది టక్కుమని తీసి మనకి బయటికి ఇచ్చేస్తూ ఉంటుంది. చాలా సూపర్ ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటుంది. ఒకటి థింక్ చేయంగానే సడన్గా మీ ఇంట్లో ఒక వస్తువు కనిపించింది, ఆ వస్తువు వచ్చేసి మీ బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చి ఉంటాడు, దాని నుంచి అతనితో జరిగిన సంభాషణ గుర్తుకు రావడం అనేది మన బ్రెయిన్లో థాట్స్ అనేది అలా 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 ఒకటి కనెక్ట్ చేసుకుంటే అది బ్రెయిన్ ఎలా చేస్తుంది, థింగ్స్ అనేది న్యూరాన్ నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది పక్కన పెడితే, యాక్చువల్ వీటి థింకింగ్కి ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే కంపార్ట్మెంటల్ థింగ్, అంటే మనిషికి కాకుండా డిఫరెంట్గా చేయడం. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు డిఫరెన్స్ అంటున్నా అంటే, ఆ శిలాశాసనం చూసాము. సపోజ్ ఒక అతను ఒక 30 years బ్యాక్ ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. అతనికి ల్యాండ్కి గాను ఇన్ని బస్తాల బియ్యం ఇచ్చి కొనుక్కున్నాడు అన్న. 30 years తర్వాత గడిచిన తర్వాత ఇంకో వాళ్ళ పూర్వీకులు అయ్యాక వాళ్ళ మనవాళ్ళు వచ్చేసేసి లేదు కొనలేదు, 30 ఏళ్ళకి అతను రెంట్కి ఇచ్చాడు, ల్యాండ్ కొనలేదు అని చెప్పి చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ఆ శిలాశాసనం చేశారు కరెక్టే, ఆ శిలాశాసనం సుమేరియన్ వాళ్ళు చేశారు, ఇతను ఇన్ని బియ్యం బస్తాలు ఇచ్చి ఈ ల్యాండ్ కొనుక్కున్నాడా, రెంట్కి ఇచ్చాడా దాంట్లో రాసుంటారట. కానీ దాని తర్వాత అదే ల్యాండ్ మీద ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగాయా, కాకుండా ఇంకేమైనా మార్పులు జరిగాయా, మళ్ళీ వెనక్కి ఇచ్చి అతను తీసుకున్నాడా, అతను అప్పు కింద తాకట్టు పెట్టాడా, అమ్మేసాడా, రెంట్కి తీసుకున్నాడా అనే థింగ్స్, ప్లస్ దాని తర్వాత వేరే వాళ్ళు ఇది ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేస్తారు ల్యాండ్ మీద చేయడానికి. సో ఈ థింకింగ్ ప్రాసెస్ కోసం అంటే ఊరికే చదవడం ఒకటే కాదు, దాన్ని కేటగిరికల్గా మన కంప్యూటర్లో ఫోల్డర్స్ చేసి ఎలాగైతే సపరేట్గా పెట్టుకొని డేటా ఎతకాలంటే ఎలా పెట్టుకుంటాం, ఆ మూవీస్కి ఒక ఫోల్డరు, ఎడ్యుకేషన్ ఫోల్డరు, ఎడ్యుకేషన్లో కూడా సబ్జెక్ట్స్కి ఒక ఫోల్డరు, ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్కి ఒక ఫోల్డర్. సో ఈ కేటలాగ్ చేసి లైబ్రరీలో పుస్తకాలు ఎలా మెయింటైన్ చేసి వెంటనే ఎతికిచ్చేలాగా చేసిచ్చేలాంటి స్టడీస్ అనేవి పెరిగాయన్నమాట. అలా మన హ్యూమన్ బ్రెయిన్ ఆలోచించడం యాక్చువల్గా ఈ కంపార్ట్మెంటలైజ్డ్గా ఆర్టిఫిషియల్గా థింక్స్ చేసేదానికి ఒక కొత్త కోణాన్ని కనిపెట్టారు. అంటే ఈ రైటింగ్ అనేదే కాకుండా ఈ రైటింగ్ని ఆర్గనైజ్డ్గా పెట్టేసేసి మనకు కావాల్సిన వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేలాగా వచ్చాయన్నమాట. అది ముందరికి వెళ్ళి ఎలా వెళ్ళిపోయిందంటే, ఈ కంప్యూటర్లో 0-1 డేటాతో ఈ బూలియన్ ఆల్జీబ్రాతో లాజికల్ ఆపరేషన్స్తో చేసేంత స్థితికి వెళ్ళింది. సో మన మేధస్సును దాటి కంప్యూటర్ మేధస్సు వెళ్ళి స్మాల్ మెమరీ చిప్స్లో ఎంతో డేటా చేసేలా వెళ్ళాము. సో దాని నుంచి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎంత ఎవాల్వ్ అయిపోయిందంటే ఇప్పుడు కంప్యూటర్స్ కూడా మన లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాయి, మన లాంగ్వేజెస్లో చాట్‌జీపీటీలో కూడా తిరిగి మాట్లాడగలుగుతున్నాయి. కొంతమంది చూస్తే ఈ బేరాలు కూడా చేయగలుగుతున్నారు ఆటో వాళ్ళతో, మనకు అన్నోన్ లాంగ్వేజెస్లో పలానా లాంగ్వేజ్లో పలాని మంచిగా అడిగి ఇంత డిస్టెన్స్కి ఆటోకి బేరమాడు ఎంత ఒప్పుకున్నాడు అంటే అదే చేసి పెట్టుకుంటుంది. అంత ఎవాల్వ్డ్ మెషిన్స్ అనేటివి మనుషులు ఇప్పుడు తయారు చేయగలిగారు. కానీ అన్నిటికీ బేసిక్స్ ఈ ఎక్స్‌ప్లోజన్, ఎక్కువ మందిని గుంపుని రన్ చేయడానికి
ఆ డేటాస్ని, లాస్ని, మిలిటరీని, లేదా సీక్రెట్స్ని, లేకపోతే ఈ సైన్స్ని వాళ్ళు తెలుసుకుందని ఫార్వర్డ్ చేయడానికి ఇది. అంటే సేమ్ థింగ్. ఇప్పుడు పాతకాలం మనిషి గుర్తుపెట్టుకునేవాడు, పలానా మష్రూమ్ వింటర్లో గ్రో అయిందంటే అది పాయిజనస్గా ఉంటుంది, ఇది తినకూడదు. అదే సిమిలర్ కనిపించే మష్రూమ్ సమ్మర్లో ఇంకో చెట్టు కింద పెరిగితే అది మన పొట్టకి అజీర్తి ఉంటే నయం చేస్తుంది అనే థింగ్ని కూడా అతను గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. అది ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ చేయాలంటే ఒక లిమిట్ తర్వాత ట్రాన్స్ఫర్ చేయడానికి కష్టమైపోయేది. సో ఈ రైటింగ్ రావడం వల్ల అది ఫార్వర్డ్గా వెళ్ళడం అనేది చాలా ఈజీ అయిపోయిందనమాట. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ మెమరీ ఓవర్లోడ్ చాప్టర్. ఇట్స్ స్మాల్ చాప్టర్ బట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. సో మనం ఎందుకు చదువుకుంటున్నాము, అసలు ఎందుకు రైటింగ్ నేర్చుకుంటున్నాము, మీ ఇంట్లో కనుక టాడ్లర్స్ ఉండి లేకపోతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు అడుగుతుంటే ఇదే. ఈ ప్రపంచంలో సెట్ అయిన థింగ్ అనేది చాలా అన్స్టేబుల్. ఈ ఆర్డర్ని ప్రిజర్వ్ చేయడానికి ఎక్కువ మందికి నేర్పిస్తూ ఉంటారు, లేదా ఎక్కువ మంది దీన్ని కంట్రోల్ చేసి పైదాకా పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో, దీన్ని ఎవరైతే బాగా క్షుణ్ణంగా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు దే విల్ రైజ్ అబౌవ్ ద హ్యూమన్ ఎంటిటీ అండ్ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ బెటర్. అండ్ అంటే మనకి దేని పర్లేదు ఎక్కువ అండర్స్టాండింగ్ ఉండే సొసైటీపై. ఇవన్నీ ఇమాజిన్ రియాలిటీ మనం క్రియేట్ చేసిందంతా. బ్యాంకింగ్ సిస్టమ్స్ కానీ ఏం చేస్తాయి, మనీ అనే కాన్సెప్ట్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, లేదా సంపాదించడానికి ఏంటి, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఎలా సంపాదించవచ్చు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, నువ్వు గ్రో చేసుకోవాలంటే ఏంటి, ఈ థింగ్స్, లేకపోతే లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి, హత్యలు చేస్తే ఏంటి, అదే మిలిటరీ వాళ్ళు చంపితే వాళ్ళకి ఎందుకు శిక్ష పడదు, ఎందుకంటే వాళ్ళ దేశాన్ని కాపాడడం. ఇవన్నీ క్రియేట్ చేసుకున్న రియాలిటీస్. లేకపోతే ఒక మిలిటెంట్కి, ఒక మిలిటరీ అతనికి, మిలిటెంట్ కూడా ఒక వాడు నమ్మిన కాజ్ కోసం వర్క్ చేస్తున్నాడు. మిలిటరీ అతను దేశం అనే కాన్సెప్ట్ని నమ్మడానికి ఒక థింగ్ని నమ్మి ఈ కాన్సెప్ట్ చేస్తాడు. మనం నిజంగా దాంట్లో ఉండి చూస్తే ఏంట్రా ఇది మరీ ఎక్స్ట్రీమిస్ట్గా థింకింగ్ మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. కానీ రియాలిటీ అయితే ఇదే. మనం కనుక బర్డ్స్ ఐ వ్యూలో చూస్తే జరిగే థింగ్ ఇదే ఉంటుంది. మిలిటెంట్ కూడా అట్లే నమ్ముతాడు, అతను దేవుడు చేశాడు, తను చెప్పి వీళ్ళని చంపేయాలి, ఇన్ఫిడెల్స్ని వీళ్ళని చంపేయాలి. ఇప్పుడు చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా జరిగే థింగ్ కూడా అదే. ముస్లిం దేశాలకి ఏంటంటే ఆ చుట్టుపక్కల్లో ఇజ్రాయెల్ అనేవాళ్ళు, జ్యూస్ అనేవాళ్ళు ఉండకూడదు, వాళ్ళు మొత్తం చేయాలి. ఇజ్రాయెల్ అనేవాళ్ళు మనం దాన్ని కాపాడుకోవాలి. అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ వాళ్ళకి హెల్ప్ చేస్తుందంటే వాళ్ళ బైబిలికల్గా వాళ్ళ దాంట్లో ఉన్న స్టోరీ అంటే యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ఇజ్రాయెల్ ప్రాంతంలోనే వస్తాడు, సో ఆ ప్రాంతాన్ని కాపాడి పెట్టాలి అనే పాయింట్ ఉంది. సో మనం యేసు ప్రభు మళ్ళీ వస్తాడు అనేది క్రిస్టియానిటీ ఎక్కువ నమ్మింది అమెరికా కాబట్టి ఈ ఇజ్రాయెల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళు ఫైట్ చేయడం ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్, ఈ రిలీజియస్ నార్మ్స్, థింగ్స్ అన్నీ కూడా ఈ ఇమాజిన్డ్ రియాలిటీస్ బట్టే థింగ్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఏం కేసు ఏంటి అనేది చూస్తే దిస్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్. Okay, thanks. Hopefully, this chapter is interesting and everyone enjoyed it.